ఆదివాసుల హక్కుల కోసం గతం నుంచి ఇప్పటి వరకు పోరాడుతుంది మాత్రం రాష్ట్ర గవర్నమెంట్ కావచ్చు, కేంద్ర గవర్నమెంట్ కావచ్చు, ఆదివాసుల పరిస్థితి ఎక్కడ ఉన్నట్టు పరిస్థితి. ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం అన్నా కానీ ఒకటే డిమాండ్ చేస్తున్నాం. కుమ్రాం భీము జల్ జంగల్ జమీన్ నినాదంతో పోరాటం చేయడం జరిగింది. ఆదివాసీ క్రాంతివీరుల ఆశయ సాధన కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనాయి. ఆదివాసులు ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆదివాసీ ప్రాంతంలో ఉన్న 6th షెడ్యూల్ లోపల ఆదివాసులకు రిజర్వేషన్లు కల్పించి కుమ్రాం భీము 85 వర్ధంతి వాస్తవంగా ఆదివాసుల హక్కుల కోసం, ఆదివాసుల నిధుల కోసం, ఆదివాసుల హక్కుల కోసం గతం నుంచి ఇప్పటి వరకు పోరాడుతుంది మాత్రం రాష్ట్ర గవర్నమెంట్ కావచ్చు, కేంద్ర గవర్నమెంట్ కావచ్చు, ఆదివాసుల పరిస్థితి ఎక్కడ ఉన్నట్టు పరిస్థితి ఉంది. ఎందుకంటే గతం నుంచి అడవిలో పోరాటం చేసిన ఆదివాసులే, అడవిలు ఉంటోళ్ళు ఆదివాసులే, అడవికి రక్షణ చేయటోళ్ళు ఆదివాసులే. కానీ వాస్తవంగానే ఆదివాసులకు మాత్రము కేంద్ర రాష్ట్ర గవర్నమెంట్లు మాత్రము ఇప్పటివరకు కూడా ఆదివాసులకు సహకారం చేస్తలేరు. ఎందుకంటే ఆదివాసీ ఊళ్ళలో చూస్తే నీళ్లు లేక, నిధులు లేక, అల్లకు చేళ్లకు పట్టలు లేక ఆసుండి పరిస్థితి ఉంది. ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఆదివాసీల 85 వర్ధంతి రోజున వాస్తవంగా ఉన్న అధికారులకు, ఆదివాసులకు ఏ సమస్య ఉన్నా అడవి హక్కు పట్టలు కావచ్చు, నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, ఆదివాసులకు మాత్రం రాజకీయ కోసము వాడుతున్నారు. మాత్రము ఆదివాసులు మాత్రం ఒక పని కూడా ఇంతవరకు సహకారం చేస్తలేరు. ఎందుకంటే వాస్తవంగానే మా నిధులు ఏం పోతున్నాయి, కేంద్రం నుంచి నిధులు ఐటీకి వస్తున్నాయి. కానీ ఐటీ నిధులంతా మొత్తం వలసవాది లంబడిలకే మొత్తం దక్కుతున్నాయి. మాత్రం ఆదివాసులకు ఇంతవరకు దక్కలేవు. వాస్తవంగానే ఇప్పుడు కొన్ని జీవోలు తీస్తున్నారు ఆదివాసులకు అంతకు. ఇప్పుడు ఒకటి లంబడోళ్ళ తీసుడు జీవో కూడా ఆల్రెడీ హైకోర్టు నుంచి మన రాష్ట్ర గవర్నమెంట్కి వచ్చింది. కనీసం వచ్చినా మాత్రం నోటీస్కు ఏదైనా ఒక సమర్పించి పంపించాలి. కానీ ఇంతవరకు కూడా ఆ జీవో కూడా మాత్రము రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కూడా అంగతొక్కుతున్నది. వాస్తవంగానే ఆదివాసులకు రాజకీయ కోసంగా వాడుతున్నది కాదు. ఆదివాసుల మీద ప్రేమ ఉంటే ఆదివాసీ ఏ సమస్య కూడా కానీ ఏదైనా కానీ ఖచ్చితంగా మీరు పరిష్కారం చేయాలా. ఇప్పుడు కూడా చూస్తే ఏజెన్సీల గుంటూరు కావచ్చు, నార్నూరు కావచ్చు, జేంజూరు కావచ్చు, ఏజెన్సీ ఓట్ బ్యాంక్ ఉండడము. కానీ మాత్రము గుంటూరులో ఏమో బీసీ రిజర్వేషను, జేంజూరు ఏమో ఏసీ రిజర్వేషను, ఆసిఫాబాద్ ఏమో ఓసీ రిజర్వేషను. ఈ నుండి మాత్రం ఇది వాస్తవంగా ఆదివాసులకు అన్యాయం జరుగుతుంది. ఆదివాసులు కూడా చూస్తున్నారు. ఆదివాసులకు మాత్రము అన్యాయం అయితే మాత్రము ఎక్కడ కూడా పోవటం చేసేందుకు ఆదివాసులు ఖచ్చితంగా పోరాడతారు అనుకుని ఇది ఒక ఆదివాసుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మరి తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కుమ్రాం భీం వర్ధంతికి ఆదివాసులందరూ రోజు జోడేఘాట్లు సుఖ వర్ధంతి ఉంది. మరి మేము ఒకటే ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం అన్నా కానీ ఒకటే డిమాండ్ చేస్తున్నాం. కుమ్రాం భీము జల్ జంగల్ జమీన్ నినాదంతో పోరాటం చేయడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం నుంచి ఆదివాసుల నుంచి మేము ప్రభుత్వంకు ఒకటే కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ రోజు కుమ్రాం భీం ఎట్లా పోరాటం చేసిండో మరి ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసులంతా చదువుకొని ఉన్నారు. ఎందుకంటే కొంత డిఎస్సి హెచ్టి చేసిన వాళ్ళు చాలా ఉన్నారు. మేము ముందు ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వంకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఏమంటే మెగా డిఎస్సి వేయండి. గతంలో ఎన్టీ రామారావు పీరియడ్లో ఏం చేసిండంటే మెగా డిఎస్సి స్పెషల్ ఆదివాసులకు ఏజెన్సీ డిఎస్సి 1000 పోస్టులు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డికి కానివ్వండి, సీతక్కకు కానివ్వండి, మరి మేము ఆదివాసీ తరఫున ఖచ్చితంగా మేము చెప్తున్నాము. మెగా డిఎస్సి ఏజెన్సీ ప్రాంతాలలో మేము వేస్తే 1000 పోస్టు ఓన్లీ లంబాడలకు తప్ప ఓన్లీ ఆదివాసులకే కేటాయించాలని మేము ప్రభుత్వంకు కోరుకుంటున్నాం. ఆదిలాబాద్ జిల్లా క్రాంతి వీరుల జిల్లా. ఆదిలాబాద్ జిల్లాలో గల పాపులేషన్ ఉమ్మడి జిల్లాలో 7 లక్షలు ఉన్నారు. ఈరోజు స్వతంత్ర 75 సంవత్సరాలు అయింది. క్రాంతివీర్ కుమ్రాం భీం వర్ధంతి 85 సంవత్సరాలు నడుస్తున్నది. ఐటీడీ స్టార్ట్ అయ్యి దాదాపు 40 నుంచి 50 సంవత్సరాలు అయింది. ఈరోజు నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి 7 లక్షల ఆదివాసులకు హెచ్చరిస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా బాధాకరం, చాలా సిగ్గుచేటు. ఈరోజు స్వతంత్ర ఐటీడీ స్టార్ట్ అయ్యి 20 సంవత్సరాలు అయిన తర్వాత కూడా భారతదేశం చరిత్రలో ఆదివాసీ క్రాంతివీరుల ఆశయ సాధన కొరకు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనాయి. కాబట్టి నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాను. నిజమైన ఆదివాసుల మీద ప్రేమ ఉంటే జల్ జంగల్ జమీన్ కొరకు, ఐటీడీ అవినీతి మీద, మరియు రాజ్యాంగ సర్పంచ్ కానీ, ఎంపీపీ కానీ, జెడ్పీటీసీ కానీ, మరియు ఆదివాసుల ఏజెన్సీ చట్టాల మీద కానీ అన్ని అంచుగిటాకు 2 ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. నేను ఒక్కటే కుమ్రం భీం వర్ధంతి నుంచి 2 ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను. నిజమైన ఆదివాసుల మీద ప్రేమ ఉంటే క్రాంతివీర్ కుమ్రం భీం జల్ జంగల్ జమీన్ కొరకు పోరాటం చేసిన అసలు బాధ్యనం అయిన ఆశయ సాధన కొరకు 7 లక్షల ఆదివాసులు జీవన సాధన ఈరోజు భారతదేశంలో కానీ, తెలంగాణలో కానీ, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కానీ ఎక్కడికొక్కటి ఎక్కడున్నాయి. కాబట్టి నేను ప్రభుత్వానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి కుమ్రం భీం వర్ధంతి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల ఓట్లు అప్పుడే ఆదివాసుల మధ్య రాకూడదు. ఓట్లు అయిన తర్వాత ఎవరైనా గెలని భారత రాజ్యాంగ రైట్స్ ఎన్ని ఉన్నాయి చూడు. కుమ్రం భీం ఆశా సాధన కొరకు కానీ, రామ్జీ గోండ్ ఆశా సాధన కొరకు కానీ, భగవాన్ బిర్సా ముండా ఆశా సాధన కొరకు కానీ ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశీర్వాద్ తోటి ఆదివాసుల చట్టాల మీద, జీవోల మీద ఎన్నో ఉన్నాయి. కాబట్టి అవి చెతకుండా మారిస్తున్నాయి. కాబట్టి నేను ఇంటికెళ్ళి ప్రభుత్వాలకు హెచ్చరిస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల ఎప్పుడన్నా కానీ రెండో ఇందరు వెళ్ళి పోరాటం కాకుండా చూసే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసుల మీద చిన్న చూపు చూడకుండా అభివృద్ధి వైపు పోవాలని ప్రతి పార్టీలకు హెచ్చరిస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. జై ఆదివాసీ. 85వ వర్ధంతి జరుపుకోవడం మాకు ఆదివాసీ సమాజానికి గౌరవంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఆనాడు కుమ్రం భీం ఆదివాసీ హక్కుల చట్టాలను, జల్ జంగల్ జమీన్ కోసము పోరాడిన మహావీరుడు. ఈరోజు ప్రభుత్వాలు ఎలాంటి భావన, సంకల్పము, అభివృద్ధి చేయకపోవడమే ఆదివాసికి పెద్ద గుణపాఠం. ఆదివాసులు ఇప్పటికైనా ప్రభుత్వాలు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ లోపల ఆదివాసులకు రిజర్వేషన్లు కల్పించి ఆదివాసీ ప్రజలకు, సమాజానికి రాజకీయంగా కానీ, విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ ముందుకు తీసుకువెళ్ళే బాధ్యత ప్రభుత్వాలదే. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆదివాసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ 170 పీసా యాక్ట్ పకడ్బందీగా అమలు చేయాలని ఈరోజు ప్రభుత్వాలకు మేము విన్నవిస్తున్నాము.